ఏబిపిఆర్ యాక్ట్ 1994లో సెక్షన్ 10 అనేది ముఖ్యంగా వార్డుల విభజన మరియు వార్డులకు ఓటర్లను పంపకం చేసేటువంటి విధానాన్ని తెలియజేస్తుంది. దీని ద్వారా గ్రామ పంచాయతీకి సభ్యులను ఎన్నుకునే నిమిత్తం కమిషనర్ గారు విధించినటువంటి నియమాలకు లోబడి మనం ఈ యొక్క స్థానములు ఎన్ని ఉన్నాయో వాటిని అన్ని వార్డులుగా విభజించడానికి, ఆయా వార్డులలో ఓటర్ల సంఖ్య సమానంగా ఉండేలాగా విభజించడం అనేటువంటి అంశాన్ని ఎలా చేయాలనే దాన్ని ఈ యొక్క సెక్షన్ 10 తెలియజేస్తుంది అనమాట. ఉదాహరణకి ఒక గ్రామంలో 915 మంది ఓటర్లు ఉన్నారు. సర్పంచ్ గారితో కలిపి 9 స్థానాలు ఉంటాయి. అంటే 8 వార్డులుగా దాన్ని విభజించవలసి ఉంటుంది. సో 8 వార్డులకి 915 మందిని సమానంగా ఇవ్వాలి అంటే ఒక్కొక్క దానికి 114.35 వస్తుంది. సో 35 అలా పక్క నుంచి అన్నింటికి 114 సమానంగా పంచగా, అంటే అలా పంచితే 912 వస్తాయి. మిగతా ముగ్గురిని లాస్ట్ వార్డులో కలపాల్సి ఉంటుంది.